సో యూఎస్ వెళ్ళాలనుకునే భారతీయులకు ఇదొక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్వ్యూలకు సంబంధించి తేదీలను 2-3 సార్లు మార్చుకునే ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రాంతాలను కూడా మార్చుకునే అవకాశం గతంలో 2-3 సార్లు ఉండే. అయితే ఇప్పుడు ఆ నిబంధనలు అనేది మారబోతున్నాయి. దానికి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. మీరు యూఎస్ వీసా తేదీలు ఒకేసారి మార్పునకే అవకాశం. సో యూఎస్ సంబంధించిన వీసా తేదీలు ఒక్కసారి మార్పునకే అవకాశం. ఏందది? ఫీజు చెల్లింపుతో మరోసారికి వెసులుబాటు. జనవరి 1 నుంచి నూతన నిబంధనలు. సో మళ్ళీ ఫీజు చెల్లించాలి. ఒక్కసారి మార్చుకున్నావా అది వీలుగా లేదా, మళ్ళీ ఫీజు చెల్లించి మళ్ళీ వీసా ఇంటర్వ్యూకు అటెండ్ కావచ్చు. అమెరికా వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ తేదీని ఎంచుకున్న తర్వాత ఒక్కసారి మాత్రమే మార్చుకునేందుకు రీషెడ్యూల్ వీలుగా నిబంధనలో మార్పులు చేసినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. సో అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన కీలక ప్రకటన ఇది. అమెరికా వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. ప్రస్తుతం నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ తేదీని ఖరారు చేసుకున్న తర్వాత, సో ఒక్కసారి ఇంటర్వ్యూ ఖరారు చేసుకున్న తర్వాత 3 సార్లు తేదీలు లేదా ఇంటర్వ్యూకి హాజరయ్యే ప్రాంతాలను, డేట్లను, అట్లాగే ఎక్కడ ఇంటర్వ్యూ హాజరు కావాలనే ప్రాంతాలను కూడా ఇదివరకు మార్చుకునే అవకాశం ఉండేది 3 సార్లు. కానీ ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్కతా నగరాల్లోని కాన్సులేట్ కార్యాలయాల్లో ఎక్కడైనా వీసా ఇంటర్వ్యూ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని హాజరు కావచ్చు. అయితే నూతన నిబంధనల ప్రకారం ఒక్కసారి మాత్రమే ఇంటర్వ్యూ తేదీని, హాజరయ్యే ప్రాంతాన్ని మార్చుకోవాలి. ఒక్కటిసారి ఫస్ట్ ఒకసారి అప్లై చేసుకుంటావా, తర్వాత ఏదైనా సమస్య వస్తే ఇంకొకసారి. అంతకు మించి మార్పులు చేసుకోవాలంటే మరో దఫా ఫీజులు చెల్లించాలి. సాధారణంగా నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తు ఫీజు $185 అమెరికన్ చెల్లించాలి. సో చూసిరా, అర్జీదారులకు సమాన అవకాశాలు కల్పించేందుకు నూతన మార్పులు తీసుకొస్తున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2025 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. సో అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళు కాస్తంత వీలైతే ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ప్రయత్నం చేయాలి, లేదంటే ఇంకోటి 2 అంతకుమించి చేయాలంటే మాత్రం $185 అమెరికన్ చెల్లించాలి. సో ఫీజులు అధిక భారం పడే అవకాశం అయితే ఉంది.